కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లో లోపాలున్నట్టుగా పీసీ ఘోష్ నివేదికలో ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చను మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం అంటూ ఘోష్ నివేదికలో వెల్లడించారన్నారు. పన్నుల పర్యవేక్షణలో లోపాలున్నాయని గుర్తించారన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజీలను కమిషన్ పరిశీలించిందని ఉత్తమ్ తెలిపారు. అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం పనులను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్ల కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్లపై 2014 నాటికే 11,600 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. ఈ రోజు the consequences of this are for all the people of Telangana to see in the collapse of the Medigadda barrage and massive financial burden that has been created in the resources of this new state, severely limiting its efforts to develop and bring prosperity to its citizens. The then government constructed 3 barrages at Medigadda, Annaram and Sundilla with an enormous increase in the project cost. Mari Pranita Chevella cost to 38,500 కోట్లయితే మరి తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. సిఏజీ రిపోర్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ 2022లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,27,000 కోట్లు దాటొచ్చిన ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంచనాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ కాస్టు 1,47,000 కోట్లు అయ్యే సూచనలు స్పష్టంగా అవపడుతుంది. అంటే 38,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని అకారణంగా వితౌట్ ఎనీ రాషనల్ లాజికల్ రీజన్ ద దెన్ గవర్నమెంట్, ద దెన్ చీఫ్ మినిస్టర్ చేంజ్ ద డెసిషన్ అండ్ went in for the costly and non-viable Kaleshwaram project, which is now likely to cost the state 1,47,000 crores. Kaleshwaram project కట్టినప్పుడు సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పి పదే గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రకటించారు. 195 టీఎంసీ పర్ ఇయర్. వాస్తవం ఎంత లిఫ్ట్ చేసిండ్రు? ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ 2019 నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే 21 అక్టోబర్ 2023 వరకు టోటల్ 5 ఏళ్లలో సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో 5 ఏళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వదిలిపెట్టారు. సో బ్యాలెన్స్ లెఫ్ట్ ఫర్ ఇరిగేషన్ వాజ్ 130 టీఎంసీ ఓవర్ 5 ఇయర్స్. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ 5 ఇయర్స్ ఫ్రమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ 114 టీఎంసీ. అధ్యక్ష, దీస్ ఆర్ అఫీషియల్ ఫిగర్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. స్పీకర్ సార్, ద క్యాబినెట్ రిజాల్వ్ అంటే ఏమాత్రం కక్ష సాధింపు అనే ధోరణి లేకుండా ఒక డెమోక్రటిక్ వేగా, ఒక పారదర్శకంగా, ఒక ఫేర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసిన తీర్మానం ఏంటంటే రిజాల్వ్ టు యాక్సెప్ట్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఫర్దర్ రిజాల్వ్ టు ప్లేస్ ద సేమ్ బిఫోర్ అసెంబ్లీ ఫర్ డిస్కషన్. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగినని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హ్యాస్ సెడ్ యాజ్ అ సమ్మరీ, అంటే మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణి లేదు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక డెమోక్రటిక్గా, ఒక ప్రజల ముందుకు వచ్చే విషయం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా మరి ఫంక్షన్ అయిందో, ఏ విధంగా అందరికీ అవకాశం ఇచ్చిందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తాం. ది జ్యుడిషియల్ కమిషన్ హ్యాస్ స్టేటెడ్ ఇట్ ఈస్ ద దెన్ చీఫ్ మినిస్టర్ who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద 3 బ్యారేజెస్. ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి, అకౌంటబుల్ అని చెప్పి, మరి జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హస్ గివెన్ ఎ రిపోర్ట్. ఈ మా మాటలు కాదు, నేను ఒక్క మాట కూడా అటు ఇటు చెప్తలేను. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్న మాట యథాతథంగా చెప్తున్నాను. మరి ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్, టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానాయకానికి మరి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే విషయాన్ని మీరు గమనించాలి. క్యాబినెట్లో ప్లేస్ చేసినాం, చర్చించినాం, క్యాబినెట్లో శాసనసభలో ప్లేస్ చేసి అందరూ చర్చించడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ తర్వాతనే చర్యలు ఇఫ్ ఎనీ విల్ బి దేర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే పారదర్శకంగా, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యంగా ఇంకో ప్రభుత్వం ఉంటుంది అనుకో.